శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ వివరణలో భాగంగా మనం ఇంతకుముందు లలితా పరమేశ్వరీదేవి వాగ్దేవతలను ఆదేశించి లలితా సహస్రనామం చదవమని చెప్పారని తెలుసుకున్నాం కదా. ఇందులో వాగ్దేవతలు అంటే ఎవరు అనే విషయాల కోసం కూడా తెలుసుకుందాం. వాగ్దేవతలు అంటే వసిన్యాది వాగ్దేవతలు అని కూడా వీరిని పిలుస్తారు. వాగ్దేవతలు అంటే శ్రీ లలితా సహస్రనామాన్ని పఠించే దేవతలు. వీరు అమ్మవారి తేజోమయ కిరణాల నుండి ఉద్భవించారని, వసిన్యాది అంటే వసిని అనే పదంతో ప్రారంభమయ్యే దేవతలని కూడా అర్థం. బ్రహ్మాండ పురాణంలో వ్యాస భగవానుడు ఈ స్తోత్రాన్ని రచించాడు. ఈ లలితా సహస్రనామ స్తోత్రం అమ్మవారి ఆశీస్సులతో వసిన్యాది వాగ్దేవతలచే పలికించబడింది. వివరణకి వెళ్లే ముందు వసిన్యాది వాగ్దేవతలు అంటే ఎవరు అనే విషయం, వారిని పూజించడం వలన ఉపయోగాలు ఏంటి అనే విషయం కోసం తెలుసుకుందాం. వసిన్యాది వాగ్దేవతలు 8 మంది. ఈ 8 మంది దేవతలు శ్రీ లలితా త్రిపుర సుందరి నుండి ఉద్భవించారు. వీరే వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణి, జయని, సర్వేశ్వరి మరియు కౌళిని అనేవారు. దేవి ఖడ్గమాల స్తోత్రం ఈ 8 మంది దేవతల పేర్లను మనకి ప్రస్తావిస్తుంది. శ్రీచక్రంలోని కేంద్ర బిందువులో పరమేశ్వరి, పరమేశ్వరులు ఐక్యమై ఉంటారు. ఈ బిందువు విలోమ త్రికోణంలో చుట్టబడి ఉంటుంది. ఇది మళ్ళీ 8 త్రిభుజాలతో చుట్టబడి ఉంటుంది. ఈ 8 త్రిభుజాలలో 8 మంది వాగ్దేవతలు ఉంటారు. శ్రీ లలితా త్రిపుర సుందరి మానవాళి ప్రయోజనం కోసం శ్రీ లలితా సహస్రనామాన్ని రూపొందించమని వాగ్దేవతలను ఆదేశించింది. ఈ వాగ్దేవతలు మన శరీరంలో ఈ క్రింది భాగాల్లో నివసిస్తారు: కంఠం, చెంపలు, పెదవులు, దంతాలు, అంగిలి, నాలుక. శరీరం లోపల నుండి మాట్లాడడం కోసం చేసే అంతఃప్రయత్నం మరియు శరీరం వెలుపల నుండి మాట్లాడటం కోసం చేసే బాహ్య ప్రయత్నం. ఈ వాగ్దేవతలు శ్రీచక్రంలో నివసించే ఆవరణాన్ని సర్వరోగ చక్రం అని అంటారు. ఈ వాగ్దేవతలు నివసించే శ్రీచక్ర ఆవరణాన్ని సర్వరోగ చక్రం అని కూడా అంటారు. వసిన్యాది వాగ్దేవతలను పూజించడం వలన ఆరోగ్యం నయమవుతుందని భావిస్తారు. వసిన్యాది వాగ్దేవతలను పూజించడం వలన సృజనాత్మకతను పెంపొందించుకోవటం, వ్యక్తిత్వ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం, మనతో కలిసి పనిచేసేలా ఇతరులను ప్రభావితం చేయడం, అంటే సానుకూలంగా చూసుకోవటం, సానుకూల కోణంలో ఇతరులను ప్రేరేపించడం, మంచి కోరికలను నెరవేర్చుకోవటం, జీవితంలో ఆనందాన్ని పెంపొందించుకోవడం, విజయాన్ని సాధించడం, జ్ఞానాన్ని పొందడం, యోగాలో ప్రావీణ్యం పొందడం, జీవితంలో శాంతిని పెంపొందించుకోవటం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవటం మరియు మెరుగైన ఆరోగ్యాన్ని పొందడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఆ తల్లి సృష్టించిన వాగ్దేవతలను పూజిస్తేనే మనకి ఇన్ని ప్రయోజనాలు ఉంటే, మరి ఆ తల్లి అయిన శ్రీ లలితా పరమేశ్వరీదేవిని ధ్యానిస్తూ పూజిస్తే ఇంకెన్ని ప్రయోజనాలు ఉపయోగం ఉంటాయో కదా మనకి అని ఈ వివరాలతో మనకి అవగతమవుతుంది.